పోసాని కృష్ణమురళి గారి పైన నిన్న చేసిన వీడియో ఏదైతే ఉందో దానికి చాలామంది కామెంట్ రూపంలో చాలా రకరకాల క్వశ్చన్స్ అన్ని వేస్తున్నారు. సర్లే అంటే ఒక మనిషిని జైల్లో వేశారు అంటే పోలీస్ స్టేషన్ టు స్టేషన్ తిప్పుతున్నారు, జైల్ టు జైల్ తిప్పుతున్నారు. ఇప్పుడు మనకందరికీ తెలుసు పోసాని గారి అరెస్ట్ ఎలా జరిగిందో, ఇంటికి వచ్చి తీసుకెళ్లారు, అంతవరకు ఓకే. నేరం ఏం చేశారు ఏంటి అనేది పక్కన పెట్టేస్తే ప్రతి పోలీస్ స్టేషన్లలో రకరకాల కేసులు వేస్తున్నారని చెప్పి కోర్టు టు కోర్టు, స్టేషన్ టు స్టేషన్, జైల్ టు జైల్ తిరుగుతా వస్తున్నాడు. ఈ క్రమంలో అతను భోజనం ఎక్కడ చేస్తాడు, నైట్ డిన్నర్ ఎక్కడ చేస్తాడు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎక్కడ చేస్తాడు, అండ్ రోజులో ఎన్ని జర్నీలు ఉంటాయి, ఇలాంటి వాటి మీద చాలామంది కామెంట్స్ రూపంలో వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చేస్తున్నాను నేను. ఫస్ట్, జైల్లో పోసాని కృష్ణమురళి గారికి ఎలాంటి ఆహారం ఇస్తారు, ఇంటి భోజనం తెప్పించుకోవచ్చా? సో అఫ్కోర్స్ ఒకే జైల్లో మనిషి ఉన్నాడు అంటే ఆరోగ్యం బాగాలేదనో లేకపోతే ఇంకేదన్నో అర్జీ పెట్టుకొని ఇంటి నుంచి భోజనం అయితే తెప్పించుకోవచ్చు మోస్ట్లీ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈయన ఒక జైల్లో ఉన్న పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ జైల్లో కాసేపు ఉన్నాడు, ఇప్పుడే తినడానికి వెళ్తున్నాడు అన్నా కూడా వెంటనే పీటీ వ్యారెంట్తో ఇంకో 2 జవాన్లు బయట రెడీగా ఉంటున్నారు. ఈయన మళ్ళీ సంతకాలన్నీ పూర్తి చేసిన తర్వాత ఆ బండి ఎక్కడం, వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారో కూడా తెలియదు. అలా అసలు ఎక్కడ ఉంటున్నాడో తెలియట్లే, ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియకుండా వాళ్ళు ఇంకో కొత్త పోలీస్ స్టేషన్కి, కొత్త ఊరికి, ఇప్పుడు ఊరు టు ఊరు అన్నా కొన్ని కిలోమీటర్లే దూరం ఉంటుంది, ఎంత కాదన్నా గంటకు మించే జర్నీలు, గంటకు మించేంటి నా మొహం, కనీసం 3 గంటలకు మించే జర్నీలు అయితే హ్యాపీగా ఉంటాయి. సో ఈ క్రమంలో ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళ దారిలో ఎక్కడన్నా ఆపితే అక్కడ తినొచ్చు. అంటే తిండి విషయంలో అయితే మీరు మర్చిపోండి, ఆల్మోస్ట్ ఇప్పుడు మనం సినిమాలో చూసినట్టు అదేంటిది ఖైదీల మధ్యలో కోడిగుడ్ల విషయంలో దెబ్బలాటో లేకపోతే ఇది నాది అని మనం చాలా చూస్తూ ఉంటాం, పిల్లలతో కొట్లాడుకునేటివి. ఇట్లాంటివి అయితే జరగవు. బట్ ఆయన ఫుడ్ అనేది మాత్రం ఇంటి నుంచి వచ్చే ఆస్కారం అయితే లేదు. రావచ్చు, ఒక దగ్గర స్థిరంగా ఉంటాయి, బట్ అందులో స్థిరంగా లేడు ఎక్కడ. కాబట్టి 25 పోలీస్ స్టేషన్లో 25 కేసులు పెడితే 25 కోట్ల చుట్టూ తిరుగుతున్నాడు. అలా రకరకాల జైళ్ళని సందర్శించడమే ఇది. ఎందుకంటే శిక్ష పడితే లేదా ఒక పనిష్మెంట్ రూపంలో రిమాండ్కి తరలిచ్చినా అది వేరే విషయం, కానీ ప్రతి జైలుని నాకు చూపిస్తున్నారు, వాళ్ళందరినీ పరిచయం చేసుకునే లోపే ఇంకో జైలుకి వెళ్తున్నాడు. సో ఇది పరిస్థితి. అతని ఆహారం అయితే మాత్రం ఒక దగ్గర ఒక ఊరి ఫుడ్, ఒక ఊరి ఫ్లేవర్ అనేది అయితే ఉండదు. అన్ని రాష్ట్రాల ఫ్లేవర్స్ అయితే కలగొలుపుగా ఖచ్చితంగా ఉంటాయి. జైల్లో ఖైదీలు అల్లరి చేస్తే డార్క్ రూమ్లో పడేస్తారట, నిజమేనా? పోసాని గారికి ఎలాంటి గది ఇస్తారు? బేసికలీ ఎవరైనా సరే రిమాండ్ ఖైదీ, యూటీ, అండర్ ట్రయల్స్ అంటారు వీళ్ళని, శిక్ష పడిన వాళ్ళది వేరే వ్యవహారం. సో ఇలా అండర్ ట్రయల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే, అండ్ ఫస్ట్ ఒక వార్త బాగా వైరల్ అయింది, ఆయనకి 2261 అనే నెంబర్ ఇచ్చారు, అవన్నీ కలిస్తే 11 అవుతుంది అని ఒక న్యూస్ వైరల్ అయింది. ఇది అబద్ధం. ఎందుకంటే శిక్ష పడ్డ ఖైదీకి మాత్రమే నెంబర్స్ ఇస్తారు, అండర్ ట్రయల్స్లో ఉన్న వాళ్ళకైతే నెంబర్స్ ఎవరు అలాట్ చేయరు బేసికలీ. అండ్ ఇకపోతే పోసాని గారికి ఎలాంటి గది ఇస్తారు? ఖచ్చితంగా ఫస్ట్ ఎంట్రీ అయిన వెంటనే వీళ్ళు ఆరోగ్యం బాగాలేదు అని అర్జీ పెట్టుకుంటారు. కాబట్టి ప్రతి జైలుకి సంబంధించినటువంటి హాస్పిటల్ అయితే ఒకటి ఉంటుంది. ఆ హాస్పిటల్లోనే వీళ్ళకి ఒక బెడ్ కేటాయించి అక్కడే ట్రీట్మెంట్ చేస్తారు. ట్రీట్మెంట్తో భాగంగా శిక్ష కూడా అదే అనుకోవచ్చు, పనిష్మెంట్ అదే అనుకోవచ్చు, అక్కడే ఉంటారు. ఇన్ కేస్ బాగా డబ్బు ఉన్న వాళ్ళు అంటే ఎవరైనా చిల్లాచితక ఖైదీలు ఉంటారు కదా, చిన్న దొంగతనాలు చేసి అక్కడికి వచ్చి ఎప్పటి నుంచో మగ్గిన వాళ్ళు, అంటే బెయిల్ కూడా డబ్బులు రాక బయటికి వెళ్ళని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని పనిలో పెట్టుకొని వాళ్ళకి రోజుకు 200-300 ఇచ్చుకుంటూ న్యూస్ పేపర్లు, వాటర్ బాటిల్ గట్రా తెప్పించుకుంటూ ఉంటారు. నన్ను అడిగితే పోసాని గారికి గుండె సంబంధించినటువంటి జబ్బులు ఉన్నాయి కాబట్టి 100% ఆయన్ని జైలుకు సంబంధించి హాస్పిటల్ రూమ్ ఏదైతే ఉంటుందో అక్కడే పెట్టే అవకాశం అయితే ఉంటుంది. పోసాని గారికి సపరేట్ రూమ్ ఇస్తారా లేక నార్మల్గా అందరితో పాటే ఉంటారా? ఇందాకటి కామెంట్ ఇది సేమ్గానే ఉంది. పోసాని గారికి ఇప్పుడు సపరేట్ రూమ్ ఇస్తారా లేకపోతే అందరితో కలిసి ఉంటారా అనే క్వశ్చన్. ఖచ్చితంగా అందరితో కలిసే ఉంటారు. సపరేట్ రూమ్స్ అనేవి సీఎం కేటగిరీ పీపుల్కి లేకపోతే ఏదన్నా అంటే నార్మల్గా డిప్లొమాట్స్ కొంచెం హై లెవెల్లో ఉన్న ఆఫీషియల్స్కి ఇస్తారు. పోసాని గారి అరెస్ట్ ఏంటంటే సాధారణంగా జరిగింది, అతన్ని డిస్టర్బ్ చేయడమే ఈ అరెస్ట్ అంశం కాబట్టి నార్మల్గా ఉండే రూమ్లో అయితే వేరు, అంటే అందరితో పాటే ఉంటాడు తను కూడా, సపరేట్ రూమ్ అయితే ఇవ్వరు. వేరే రకాలుగా లైక్ మన
బోర్డు తిప్పేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, చిట్టీలు ఎగ్గొట్టిన వాళ్ళు, ఈ ఆర్థిక నేరాలకు పాల్పడే వాళ్ళు, లేకపోతే సివిల్ సంబంధించి నేరాలకు పాల్పడిన వాళ్ళతో పాటు ఈయన గదిని పంచుకోవాల్సి ఉంటుంది. బట్ ఆ గదిని ఎంతసేపు పంచుకుంటాడు? ఇతనికి నువ్వు బిస్తరిచ్చే లోపే అది మడతపెట్టి ఇంకో జైలుకి వెళ్ళిపోతూ ఉన్నాడు. సో జైల్లో ఈయనకు మాత్రం సపరేట్ ట్రీట్మెంట్ అనేది అయితే ఏది ఉండదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళే అరెస్ట్ అయినప్పుడు వాళ్ళకి కమౌంట్ ఇవ్వలేదు, నాకు వెస్టర్న్ కమౌంట్ ఇవ్వలేదు అండ్ కూర్చోడానికి కుర్చీ ఇవ్వలేదని కంప్లైంట్స్ చేశారు బోల్డ్. మనం వింటూనే ఉన్నాం చాలా ఇంటర్వ్యూస్లలో. కానీ పోసాని గారిది ఏంటంటే జైలు టు జైలు అలా తిప్పుతున్నారు కాబట్టి ఈయన అసలు ఇంకా రూముకు తరలించకుండా జస్ట్ అక్కడ కూర్చునే లోపే ఇంకో జైలుకి వెళ్తున్నాడు. సో ప్రత్యేకించి ఒక గదిని అయితే కేటాయించే ఇదైతే లేదు. సాధారణ ఖైదీలతో పాటే ఉండే అవకాశం అయితే ఉంది. ఒకవేళ అన్నం తినకుండా పస్తులు ఉంటారంటే జైల్లో ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ఒప్పుకోరు. ఎందుకంటే 100% అక్కడ ఫుడ్ తినాలి, వాళ్ళు ఏది ఇచ్చినా. నీకు ఆ ఫుడ్ నచ్చలేదు, నేను తినను, నాకు ఇది రైస్ పడదు, నాకు ఈ చపాతీ పడదు, నాకు ఈ పిండి పడదు, నాకు ఈ కూర పడదు అనుకుంటే జైలు క్యాంటీన్లు ఉంటాయి. అక్కడ మనకి ఏమైనా అంటే మనకు ములాఖాతుకి వచ్చినప్పుడు ఎవరైనా సరే కొంచెం సొమ్ము దాంట్లో జమ చేస్తే వీళ్ళు ఏం చేస్తారు, ఆ క్యాంటీన్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సింది ఏదో కొనుక్కుంటారు. చాలామంది అసలు ఏమి తిని వాళ్ళు కూడా బన్ను బ్రెడ్ లాంటివి తినొచ్చు, అలాంటివి అయితే ఉంటాయి. కానీ జైలు ఫుడ్ నాకు నచ్చలేదు అలాంటివి ఏమీ తినను అంటే మాత్రం ఊరుకోరు. ఖచ్చితంగా సెలైన్స్ అన్ని ఎక్కిస్తారు మంచం మీద కూర్చోబెట్టి బలవంతంగా. సో జైల్లో ఉన్నారు అంటే మీ ఆరోగ్యాన్ని వాళ్ళు సంరక్షించే బాధ్యత వాళ్ళకు ఉంటుంది. మీకు ఏ చిన్న గాయమైనా లేకపోతే మిగతా వాళ్ళతో గొడవలు పడి ఘర్షణ పడి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, సెల్ఫ్గా నీకైనా వాంతులు విరోచనాలు లాంటివి ఏవైనా దగ్గు జలుబు జ్వరం ఏమొచ్చినా సరే వాళ్ళు టేక్ కేర్ చేసుకుంటారు, వాళ్ళ హాస్పిటల్లో టేక్ కేర్ చేసుకుంటారు. కానీ తినకుండా మాత్రం ఉంటానంటే మాత్రం ఒప్పుకోరు. అనారోగ్యంగా ఉంటే మందులు అలౌ చేస్తారా? జైల్లో హాస్పిటల్ ఉంటుందా? అఫ్కోర్స్ జైల్లో ఖచ్చితంగా హాస్పిటల్ అనేది ఉంటుంది. అనారోగ్యంగా ఎవరున్నా సరే అక్కడ మందులు ఇస్తారు. అలా అని ఎక్కువ డోసేజీలు కూడా ఎవరు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నీకు జ్వరం వచ్చింది అనుకో, ఒక ట్యాబ్లెటే ఇస్తాడు. ఆ జ్వరం తగ్గిన తర్వాత మళ్ళీ నువ్వు దగ్గరలో ఉన్న జవాన్ని పర్మిషన్ తీసుకొని, మళ్ళీ ఇంకొకరు పర్మిషన్ తీసుకొని, మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ పర్మిషన్ తీసుకొని అక్కడికి వెళ్తే మళ్ళీ ఇంకో ట్యాబ్లెట్ ఇస్తారు. అంటే హెవీ డోసేజీలు ఇచ్చినా వీళ్ళు దాన్ని మింగి అపస్మారక స్థితికి వెళ్ళి ఇంకేమైనా చేసుకుంటారేమో అన్న భయం కూడా జైలు అధికారులకు ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఎక్కువ మందులు కూడా ఖైదీలకు అయితే ప్రొవైడ్ చేయరు. అండ్ ఇంటి దగ్గర నుంచి ఏమైనా మందులు తెచ్చుకోవాలి అన్నా కూడా దాన్ని ఆ లోపల ఉండే డాక్టర్ చూసి అవును ఇది తనకి ఇవ్వచ్చు అంటే ఇస్తారు. అది కూడా మీ ఇంటి నుంచి వచ్చే మందులు ఒక షీట్ ఉన్నాయి అనుకోండి, అది వాళ్ళు తీసుకొని పెట్టుకుంటారు, మీకు ఒక్కొక్కటే ఇస్తారు. ఆ టైంకి మీరు వెళ్ళి ఆ మందు వేసుకొని రావాలి. ఇలాంటివి ఉంటాయి. జైల్లో పోసాని గారి పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. రాత్రిపూట పోసాని గారు ఏమైనా చేసుకుంటే నైట్ టైం ఖైదీలను పర్యవేక్షిస్తారా? పోసాని గారే కాదు, ఎవరైనా సరే రాత్రిపూట ఏదో ఒకటి చేసుకునే అవకాశం అయితే ఉంది రూములలో. అందుకే చెప్పా, ఒంటరిగా రూములు అయితే ఇవ్వరు. కూడా కొంతమంది ఖైదీలు ఉన్న గదులను అలాట్ చేస్తారు. అండ్ వాళ్ళకు కూడా నైట్ పూట అందరూ పడుకోవడానికి వీల్లేదు, లైట్స్ ఆన్లోనే ఉండాలి. ఒక మనిషి లేచి అందరినీ పర్యవేక్షిస్తూ ఉండాలి, అలా కూర్చోవాలి. నైట్ డ్యూటీ అంటారు వాళ్ళకి ఖైదీలోనే. అండ్ ఆ జవాన్లు కూడా అలా వెళ్తూ ఉంటారు. నైట్ డ్యూటీ ఉండేవాళ్ళు ప్రతి రూమ్ని చూస్తూ ఉంటారు, అందరి కౌంట్ వేసుకుంటారు, అందరు ఉన్నారా లేదా, ప్రతి ఒక్కరు బాగానే ఉన్నారా లేదా, ఇలాంటివన్నీ పర్యవేక్షిస్తూ ఉంటారు. ఎందుకంటే కొంతమంది జైలుకి వచ్చినప్పుడు మనస్తాపం చెంది లోపల ఏమైనా చేసుకుంటారు. బాత్రూమ్లు కూడా ఒక నిర్ణీత టైంలో మూసేసి అందరిని లోపలికి వేస్తారు. ఆ రాత్రిని పగలు బాత్రూమ్లు కూడా ఆన్లో ఉండవు. ఆ టైంకే మన కాలకృత్యాలన్నీ పూర్తి చేసుకుని లోపలికి రావాలి. సో ఇది పరిస్థితి. ఇన్ కేస్ ఏమైనా చేసుకుంటారా అంటే వాళ్ళందరూ పర్యవేక్షిస్తూనే ఉంటారు. అండ్ సీసీటీవీ కెమెరాలు కూడా ఉంటాయి. అండ్ ఒక రూమ్లో ప్రతి ఒక్కరు పడుకున్నారా, లేచారా, కూర్చున్నారా, వాటర్ తాగుతున్నారా, ఇలాంటివన్నీ చూసుకుంటారు. కొన్ని ఆయుధాలు కూడా ఉంటాయి. ప్యాంట్లు గింట్లు పట్టుకొని కూడా ఊరేసుకొని వచ్చే వాళ్ళు ఉంటారు చాలామంది. సో పర్యవేక్షణలోనే ఉంటారు అందరూ కూడా. లైక్ ఐదర్ సీసీటీవీ అండరో లేకపోతే ఒక మనిషి అండరో, ఒక జవాన్ అండరో, నైట్ పూట తిరిగే ఇంకో కానిస్టేబుల్ అండలోనో ఉంటారే కానీ వాళ్ళని అలా ఫ్రీగా అయితే వదిలేరు. ఇలాంటి టెండెన్సీస్ ఉండేవాళ్ళు, అంటే ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచించి గాల్లో ఏదో రాసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని కూడా ఒక కన్నేసి అయితే ఉంచుతారు. సెలబ్రిటీ ఖైదీల దగ్గరికి నార్మల్ ఖైదీలు వచ్చి వాళ్ళకు సహకారం చేయమని అడుగుతారా? పోసానిని సహాయం అడిగితే చేస్తాడా? ఇదొకటి ఉంది చాలామందికి డౌట్. జైలుకి ఎవరన్నా సరే పెద్ద సెలబ్రిటీలు వస్తున్నాడు, పెద్ద నగల దుకాణం వ్యాపారం వస్తున్నాడు, సినిమా హీరో వస్తున్నాడు, లేక రాజకీయ ప్రముఖుడు వస్తున్నాడు, సీఎం వస్తున్నాడు, ఎంపీఓ, మినిస్టరో, హూ ఎవర్
ఒక పబ్లిక్ ఫిగర్ వస్తున్నాడు, 10 మందికి తెలిసిన ఫిగర్ వస్తున్నాడు, ఇలా వస్తున్నారు అని తెలిస్తే జైల్లో ఎప్పటి నుంచో మగ్గే చిన్న చిన్న ఖైదీలు ఉంటారు. లైక్ యూనో ఏ చిన్న దొంగతనం కేసులోనో లేకపోతే ఏదో కేసులో గొడవ, సివిల్ ఆర్ సంథింగ్ గొడవ టైపు కేసులలో, చిన్న చిన్న కేసులలో జైలుకి వస్తే వీళ్ళకి ఏంటంటే బెయిల్ మీద బయటికి రావడానికి లాయర్లు తెలియదు. అఫ్కోర్స్ గవర్నమెంట్ లాయర్లు లోపలికి వచ్చినప్పటికీ షూరిటీలు కట్టుకోవడానికి బయటికి రావడానికి డబ్బులు ఉండవు. షూరిటీలు ఖచ్చితంగా 10,000 షూరిటీలు మినిమం కట్టాల్సి ఉంటుంది. అండ్ ఆ లాయర్ కూడా ఎంతో కొంత ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అంటే కనీసం ఒక 30,000 అన్నా లేకుండా ఒక అండర్ ట్రయల్ వ్యక్తి జైలు నుంచి బయటికి రాని పరిస్థితి అయితే ఉంది ప్రజెంట్. సో ఆ డబ్బులు వీళ్ళ దగ్గర ఉండవు, ఇచ్చేవాళ్ళు కూడా లేక ఎవరైనా ఎప్పుడైనా మంచి పెద్ద తలకాయలు వస్తే సహాయం చేస్తారని ఎదురు చూస్తారు. ఈ పెద్ద తలకాయలు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జైలుకి వచ్చినప్పుడు వాళ్ళు విడుదలైపోతే అనుకున్న టైంలో త్వరగా 10 మందికి సహాయం చేసి పోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అఫ్కోర్స్ ఇప్పుడు పోసాని లాంటి ఫిగర్ జైలుకి వస్తుంది అంటే ఆయన సహాయం అడుగుదాము అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే సెంట్రల్ జైలుకి వస్తే అది వేరు విషయం. ఎందుకంటే తరచూ ఎవరో ఒక సెలబ్రిటీ వచ్చిపోతూనే ఉంటారు. ఈ సబ్ జైల్స్, రూరల్ జైల్స్ ఉంటాయి కదా, అక్కడికి సినిమా వాళ్ళు, రాజకీయ ప్రముఖులు చాలా అరుదు. సో అలాంటి టైంలో వీళ్ళు ఎవరైనా అబ్బాయిని వస్తున్నాడంట, ఆయన అది అడుగుదామా, ఇది అడుగుదామా, ఏదైనా సహాయం చేయమని అడుగుదామా అనుకునే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. బట్ వాళ్ళు చేస్తారు, చేయరు, వాళ్ళతో మాట్లాడరు అనేది తర్వాత సంగతి. జైల్లో అన్ని రకాల ఖైదీలు ఉంటారు కదా, ఒకరి బుద్ధులు ఇంకొకరు నేర్చుకునే ప్రమాదం ఉందా? ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే జైల్లో నిజంగా అన్ని రకాల ఖైదీలు ఉంటారు. ఇప్పుడు కొంతమంది బయట నార్మల్గా చిల్లాచితక గూండాలాగా, రౌడీలాగా తిరిగి ఏ రౌడీ షీటర్ పడో లేకపోతే ఏ గొడవ కారణంగానో ఎవరినన్నా కొడితే వాడు అటెంప్ట్ మర్డర్ కేసు పెడితేనో లేకపోతే దొంగతనాలు చేసో జైలుకి వస్తూ ఉంటారు. వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే బాగా ఎదగాలి, ఏదో రకంగా బాగా ఎదగాలి. అయితే ఒక చిల్లాచితక రౌడీ ఏమవ్వాలంటే పెద్ద రౌడీని అవ్వాలనుకుంటాడు. పెద్ద రౌడీని అవ్వాలి అంటే జైల్లో ఉండే ఇంకా పెద్ద రౌడీల్ని పరిచయం చేసుకోవాలనుకుంటారు. అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్స్ ఉంటారు, అండర్ గ్రౌండ్ డాన్లు ఉంటారు. ఇలాంటి వాళ్ళని పరిచయం పెంచుకొని అన్న నేను నిన్ను పరిచయం చేసుకుంటాను, నాకేదన్నా చూడవా, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే ప్రతి విషయంలోనూ ఎదగాలనుకుంటారు. మనిషి అనేవాడు మనిషి బుద్ధే అంతా. జైల్లో ఉండేవాడు కూడా ఆ క్రమంలో పైకి రావాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎప్పుడన్నా కరడుగట్టిన ఉగ్రవాద, తీవ్రవాద టైప్ ఆఫ్ పీపుల్ వస్తే వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని కూడా నేను వాడికంటే పెద్ద క్రిమినల్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి వాళ్ళే జైల్లో ఉంటారు. బేసిక్గా సైకిక్ మెంటాలిటీ వాళ్ళు అఫ్కోర్స్ ఖచ్చితంగా ఉంటారు. ఒకవేళ జైలు నుంచి పోసాని చాకచక్యంగా తప్పించుకుంటే ఏంటి పరిస్థితి? జైలు నుంచి ఖైదీలు ఎప్పుడైనా సరే తప్పించుకుంటే వాళ్ళకి శిక్ష ఇంకా అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో షూటైడ్ సెట్ ఆర్డర్స్ కూడా పాస్ చేస్తారు. ఎందుకంటే వీడు తప్పించుకోగలిగారంటే ఏ రేంజ్ మనిషి అని. పోసాని గారు ప్రస్తుతం సరిగ్గా నడవలేకపోతున్నారు. అండ్ ఇలాంటి దరిద్రమైన ఆలోచనలు ఆయనకి రావు. ఎందుకంటే తను ఒక మైండ్ సెట్తో ఉన్నాడు. నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు, ఈరోజు కాకపోతే రేపో నేను బయటికి వస్తానన్న ఒక చిన్న కాన్ఫిడెంట్తో అతను ఉన్నాడు. తన లాయర్లు కూడా అలాగే నిరంతరం తనని బయటికి తీసుకురావడానికి శ్రమిస్తున్నారు. సో ఏ హాస్పిటల్ తీసుకెళ్తేనో లేకపోతే ఏ దారిలో హోటల్ దగ్గర ఆగితేనో ఈయన గబగబా ఊరికి ఏదో లారీ ఎక్కి అలా పారిపోయే పరిస్థితులు అయితే లేవు. అంత చేజింగ్లు చేసే వయసు కూడా కాదైంది, 60+. సో పోసాని గారు అయితే తప్పించుకోరు. ప్రజెంట్ అయితే ఆ భయంగా ఎవరికీ అవసరం అయితే లేదు. మందు, సిగరెట్లు అలవాటు ఉన్న వాళ్ళు పరిస్థితి జైలుకు వెళ్ళాక కష్టమే. బిగ్ బాస్ హౌస్లో లాగా ఉండదు కదా. మరి ఆ అలవాటు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? పోసానికి ఏమైనా అలవాట్లు ఉన్నాయా? పోసాని గారి జైలు వ్యవహారం ఏంటో కానీ ఒక్కొక్కరికి ఒక్కో రకమైన డౌట్లు వస్తున్నాయి. సరే, పోసాని విషయం పక్కన పెడితే మందు, సిగరెట్లు అలవాటు ఉన్న వాళ్ళు అఫ్కోర్స్ కష్టమే. మరి జైలుకి తీసుకెళ్లేదే అందుకు కదా. నువ్వు ఎలా సొసైటీలో ఉండే నీ సౌకర్యాలన్నీ ఒక్కసారిగా కట్ చేయడమే జైలుకి, రిమాండ్కి తరలించడం. అంటే నువ్వు ఫోన్లు మాట్లాడుకున్నా అది కంట్రోల్ అవుతుంది, నీకు తాగుడు అలవాటు ఉన్న అది కంట్రోల్ అవుతుంది, సిగరెట్లు ఉన్న అది కంట్రోల్ అవుతుంది, ఎప్పుడు నీకు తరచూ వాళ్ళని వీళ్ళని కలవాలనుకున్న అది కంట్రోల్ అవుతుంది, నీకు ఎప్పుడు బైకుల మీద తిరిగే అలవాటు ఉన్న అది కంట్రోల్ అవుతుంది, టీవీ చూడాలన్న అది కంట్రోల్ అవుతుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి వేస్తారు. దానికి తగ్గట్టు వీళ్ళు ఏంటంటే ఏదో పనిష్మెంట్లా ఫీల్ అయ్యి బయటకు వచ్చినప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉంటారు అనేటట్టుగా వీళ్ళు అలా వేస్తారే కానీ 100% ఈ అలవాటు ఉన్న వాళ్ళు కొంచెం ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు. బిగ్ బాస్ హౌస్ లాగా జైల్లో స్మోకింగ్ జోన్లు సపరేట్గా అయితే ఉండవు. జైల్లో ఉన్న ఖైదీలను కస్టడీకి తీసుకుంటే కొడతారా? పోసానిని కొట్టారా? ఓకే, జైల్లో ఉన్న ఖైదీలని కస్టడీకి తీసుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చెయ్యి వేయడానికి లేదు. ఎందుకంటే
వాళ్ళు జైలుకి సమాధానం చెప్పుకోవాలి. అందుకని 100% వాళ్ళ మీద చెయ్యి అయితే వేయరు. విచారణకి తీసుకుంటారు, మాటలతోనే వేధిస్తూ ఉంటారు. వీలైనంత వరకు మాటలతోనే వేధిస్తూ ఉంటారు కానీ ఒంటిని టచ్ చేయరు. తర్వాత వీళ్ళ విచారణ అయిపోయిన తర్వాత మళ్ళీ జైల్లో అప్పచెప్పే టైంలో కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ డాక్టర్ చేత సంతకాలు తీసుకొని ఆ తర్వాత కానీ వీళ్ళు ఖైదీలను అప్పచెప్పరు. ఇన్ కేస్ ఇలాంటిది ఏమైనా ఉంది జరిగింది అని ఎవరైతే ఆ ఖైదీ ఉన్నాడో తను కనుక కోర్టులో చెప్తే వీళ్ళ ఉద్యోగాలు పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకని చెప్పేసి రిమాండ్కి తీసుకెళ్ళిన ఖైదీలను మాత్రం ఖచ్చితంగా కొట్టరు. పోసాని గారిని కూడా కొట్టి ఉండరు నాకు తెలిసి. ములాఖత్లో సీక్రెట్స్ మాట్లాడుకుంటే జైలు అధికారులకు తెలుస్తుందా? కోర్స్ ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకని చెప్పి జైలు నుంచి మీరు ఫోన్ మాట్లాడినా అది ఖచ్చితంగా రికార్డ్ అవుద్ది. జైల్లో ములాఖత్లో కూడా మీరు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు కొంచెం మాట్లాడినా గట్టిగా అరిచి మాట్లాడుకున్నా కూడా అది ఆ రికార్డెడ్ ఎవిడెన్సే ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా రికార్డ్ అవుతానే ఉంటాయి అన్నీ కూడా. అందుకని చాలామంది ఏంటంటే ములాఖత్లోనే దొరికిపోతూ ఉంటారు, ఫోన్లలోనూ దొరికిపోతూ ఉంటారు, అక్కడ నుంచి ఫోన్లు చేసి. ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్. దాచుకోవాలనుకున్న వారు దాచుకుంటారు, సైగలతో మాట్లాడుకునే వాళ్ళు సైగలతో మాట్లాడుకుంటారు. ములాఖత్ అనేది ఎందుకంటే ఇంటి వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళకి ఉండే ఏమైనా అవసరాలు తీర్చుకుంటూ ఉంటారు. లైక్ సబ్బులు సరుకులు కావాలన్నా, కొంచెం చిల్లర కావాలన్నా, ఏమైనా పళ్ళు పలహారాలు తినాలనుకున్నా ఇలాంటివన్నీ అక్కడి నుంచి వాళ్ళు పంపిస్తే వీళ్ళు వెళ్ళి తెచ్చుకునే అవకాశం అయితే ఉంది. సో ములాఖత్తులో కానీ జైలు నుంచి ఫోన్లో మాట్లాడడం కానీ ఖచ్చితంగా ఎవరో ఒకరు పర్యవేక్షణలోనే జరుగుద్ది. అది అన్రికార్డెడ్ వెర్షన్ అయితే కాదు, ఖచ్చితంగా రికార్డ్ అవుద్ది.